ఏసీబీకి విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ భార్య లేఖ రాశారు. కొందరి విషయంలో ఏసీబీ పక్షపాతంతో వ్యవహరించడం ఏంటి అని ప్రశ్నించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు అంబేద్కర్. గతేడాది 36 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఇదే రూల్ ఇప్పుడు అందరికీ వర్తించదా అని అంబేద్కర్ భార్య డాక్టర్ తబిత నిలదీస్తూ ఉన్నారు. తన భర్తకి ఒక రూలు, మిగతా వాళ్ళకి మరో రూలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నవి గతేడాది అంబేద్కర్ ఇంట్లో జరిగిన సోదాల తర్వాతి దృశ్యాలు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయితే సహజంగా ఏ తప్పు చేయలేదని, నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పే ఫ్యామిలీ మెంబర్స్ ని చూసాం. కానీ ఇక్కడ అంబేద్కర్ భార్య తబిత విచిత్రమైన అంశాన్ని లేవనెత్తారు. తన భర్తని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, మరి మిగతా వాళ్ళకి రూల్ ఆఫ్ లా అలా ఉండదా అంటూ ఆమె ప్రశ్న వేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. గతేడాది 50 కోట్లకు పైగా అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కారు అంబేద్కర్. 36 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తన భర్తని అన్ని రోజులు జైలుకి పంపించిన ఏసీబీ అధికారులు అంతకంటే ఎక్కువ అక్రమాస్తులతో దొరికిన వాళ్ళని మాత్రం ఎందుకు పట్టించుకోరు, ఎందుకు జైలుకు పంపరు అని ఏసీబీని ప్రశ్నిస్తున్నారు.